రేపటి గురించి చింతొద్దని దేవుడు మరి తన గ్రంథంలో రాయించాడు. రేపటి గురించి ఆలోచించొద్దని, రేపేమి సంభవించునో మీకు తెలియదని దేవుడు చెప్తే మనం మాత్రం రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటామండి. రేపేం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా మనుషులు. చూడండి, ఒక భార్యాభర్తలంట కూర్చొని రేపేం వంట చేసుకోవాలని ఆలోచిస్తున్నారంట. చూడండి, అంటే వంటను గురించి, రేపేం వండుకోవాలో అన్న దాని గురించి ఆలోచన ఉంది, రేపేం ధరించుకోవాలో అన్న దాని గురించి ఆలోచన ఉంది, రేపేం తాగాలో కూడా దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. కానీ రేపేమి దేవుని పని చెయ్యాలి అనే ఆలోచన మటుకు ఎవరికి ఉండడం లేదండి. దేవుడు నీ కోసం దినములను కేటాయించి ఇస్తే ఆ దినాన్ని కూడా మరి నీకు ఇష్టమైనట్టుగా వాటిని వాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ సార్ ఆలోచించండి. రేపటి గురించి ఆలోచన, భార్య దక్కలేదని భర్త ఆలోచన, భర్త దక్కలేదని భార్య ఆలోచన, ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారండి. ఒక నెల రోజులు ఎడబాటు ఏర్పడితే వాళ్ళ మధ్య ఉండలేరండి. భార్యాభర్తలను చూడండి, ఒక నెల రోజులు కనుక వాళ్ళ మధ్య ఎడబాటు వచ్చిందనుకోండి, తట్టుకోలేరు. ఎప్పుడు కలిసిపోవాలా అని ఒక ఆలోచన కలిగి ఉంటారు. చూడండి, మరి దేవుడు కలిగి ఉండడా? నిన్ను పుట్టించినటువంటి దేవునికి నీ మీద ఆశ ఉండదా? నీవు తన దగ్గరకు రావాలని, తనతో కలిసి ఉండాలనే ఆలోచన దేవునికి ఉండదండి. తన గర్భం నుండి వచ్చిన ప్రతి ఒక్క మనుషుడు కూడా దేవుని కొరకు బ్రతకాలని ఆయన ఈ లోకానికి పంపిస్తే మనుషులు ఎప్పుడు ఏం తిందుమా, ఏం ధరించుకుందుమా, ఏం త్రాగుదుమా అని వాటి మీదే ధ్యాస ఉండిపోయింది. కానీ రేపటి గురించి చింతని మరి నా మీద ఏమని దేవుడు అంటుంటే దేవుడి మీద వేయకోకుండా మనం ఆలోచించుకుని మన ఆలోచనలు నెరవేర్చుకోవాలన్న దురుద్దేశాలతోనే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారండి.